ప్రైజ్ ద లార్డ్. మనలో చాలా మంది ఇతరుల జీవితాలతో కంపేర్ చేస్తుంటారు, కానీ దేవుడు ప్రత్యేకముగా ఉన్న వారిని ఎన్నుకొని తన ఉద్దేశమును నెరవేర్చుకుంటాడు. బైబిల్లో చూసినట్లయితే బెసలేలు విచిత్రమైన పనులు, అలాగే సమస్త విధములైన పనులను చేయుటకు ఆత్మపూర్ణునిగా దేవుడు చేశాడు. ప్రత్యేకముగా ఉండటం అంటే కొంతమందిని ఎవరూ వెళ్ళని మార్గం గుండా దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆ మార్గంలో కూడా వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకిచ్చిన స్వరము, టాలెంట్స్ అనేవి దాచబడతాయి ఎప్పుడైతే ఇతరులకు ఉన్న వాటితో పోల్చుకుంటామో. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును అని వ్రాయబడింది. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు, ఇతరుల వలె ఉండకుండా దేవుడు మనలను ఎలాగ సృజించాడో అందులో బెస్ట్ వర్షన్గా ఉందామా? ఆమేన్.